చెల్లెలా ఓ హలో దానం ధర్మమే నిరుపేదల జీవనాలో దానం ధర్మమే ఈ దానానే సానం ఈ దానం ఈ ధర్మం నిరుపేదల జీవనాలో దానం ధర్మమే ఈ దానానే సానం ఈ దానం జపన చరించే జగదారు కన్నా గానాలు చేసే సంచారమన్నా జపన చరించే జగదారు కన్నా గానాలు చేసే సంచారమన్నా నిరతన నిలుచేదానం ఈ దానం ఈ ధర్మం నిరుపేదల జీవదానం దానం ధర్మమే ఈ దానానికి దానం ఈ దానం భానుచంద్ర గారు అమ్మవారికి 2 కేజీల బియ్యం
అమ్మవారి ఆకలితో ఉన్న సమర్పించారు. వారి కుటుంబాన్ని వారి కష్టాలు లేకుండా లక్ష్మీ తిరుపతి తల్లి ఎల్లవేళ వారి బిడ్డల్ని మనములు మనవరాలను చల్లగా కాసి కాపాడు క్షుంచగానే ప్రార్థన. వెళ్ళిపోతారు. వెళితే నా ఆకలి ఎట్ట తీరగలదు? నా ఆకలికి ఇచ్చేవారు ఎవరున్నారు? ఈ బ్రాహ్మణ వారి వీధిలో చిన్ననాటి స్నేహితురాలు బ్రాహ్మణ సుబ్బమ్మని ఇచ్చినారు. అవును, మా పుట్టింటి గ్రామంలో సుబ్బమ్మ. అక్కడ వెళితే చిన్ననాటి స్నేహితురాలు కరుణించి నా కన్నీరు చూసి 4 కవలాలు అన్నం వేస్తుంది. అవును, సుబ్బమ్మ దాపికే వెళ్ళారు. ఎక్కడైనా గుర్తుపట్టగలను? బ్రాహ్మణ వారి వీధిలో వస్తుందో సుబ్బమ్మ గృహం ఎక్కడో. ఇంత వీధిలో ఎలుగెత్తి కేక వేస్తే సుబ్బమ్మే వచ్చి నన్ను చూసి కరుణిస్తుందేమో. సుబ్బమ్మ! ఎవరనమ్మా సుబ్బమ్మ అని నిన్నే పిలుస్తుంది. అంటే నా పేరు ఎవరు చెప్పారు? అయ్యో చెప్పేవా? ఎనకడికి చెప్పిందా? నా పేరు ఎవరు చెప్పా? సుబ్బమ్మ, మా కన్నవారి గ్రామం అనిగేడు. మా కన్నవారిని కూడా ఎనకడిపోయినే. మా నాన్న కొల్లా శివరామయ్య గారు. మీ అమ్మ రంగమ్మ. పేరేటమ్మా? చిన్ననాటి స్నేహితురాలి నీవే నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు సుబ్బమ్మ. కుష్టి వ్యాధి వచ్చేలా మారిపోయినా. శ్రీలక్ష్మి తిరుపతమ్మ. ఇప్పుడు నీవు కూడా అన్నం లేదంటే నేను ఎక్కడికైనా నీ కాడు అన్నం పెట్టే దూరికి నేను ఎక్కడికి వెళ్ళను. కనపడదు చూడమ్మా అడుగులు, అడుగులు. ఆ అడుగుల వద్ద కూర్చుంటే నీకు రోజు నేను భోజనం పెడతాను. ఇక్కడే ఉంటా. వారం రోజులు గడిచింది. ఇంటి వద్ద తోడుకోవడం గుర్తు వచ్చింది సుందరమ్మకి. ఈ కుష్టిముండి ఇంకా బ్రతికి ఉంటుందా? ఆ ఏటో దూకి చనిపోయి ఉంటుంది. ఆకలి మంట, వ్యాధి మంట తాళలేక అని కోపామార్చనాల ఆ పాక చెంతకి రాగా పాకలు తిరుపతమ్మ తల్లి లేదు. ఇటు వెళ్ళింది. ఆ తల్లి వెళ్ళిన దారి మార్గం సీమ రక్తం పట్టుబడింది. తెలివి కలిగిన ఉండా, అడుక్కు తినేముండా, ఇంటి గుట్టంతా వీధి పాడు చేస్తుంది. బ్రాహ్మణ వారి వీధికి వెళ్ళింది. ఆ చీపురు తీసుకొని కోపమానసలై వచ్చినది బ్రాహ్మణ వారి వీధికి సుబ్బమ్మ, సుందరమ్మ. అన్నం పెడితే నేను ఎక్కడికి వెళ్ళనమ్మా.
చనిపోయినాడు పెద్ద నీ అన్నం పెట్టుకుంటే నాకు ఇంకెవరు అన్నం పెడతారు? వెళ్ళిపోతున్నావా సుందరి? వెళ్ళిపోతున్నావా? ఇక వారం రోజులు కూడా భోజనం లేకుండా ఈ మండి ఎలా జీవింపగలదు? అమ్మా అమ్మా పక్షిని చేసి పోతా సుందరి. ఏమిటమ్మా నా ప్రాతలో సుందరి, ఏమిటమ్మా నా ప్రాతలో అన్నం పెట్టేవారు లేరుగా. ఓ సుందరి, నన్ను ఆదరించేవారు లేరుగా. నా తల్లి చెట్టుకైనా ఉన్నదో నాకే లేరుగా. వెళ్ళిపోయావా సుందరి? వెళ్ళిపోయావు. ఎలా జీవింపగలను? దరిదోచదాయనమ్మ చూపరమ్మ, దరిదోచదాయనమ్మ అపనాళి కాళి సుగుణ పాళి దరిదోచదాయనమ్మ కేదారి చూపరమ్మ, దరిదోచదాయనమ్మ అమ్మా. దరిదోచదాయనమ్మ కేదారి చూపరమ్మ, దరిదోచదాయనమ్మ. నేనిప్పుడు ఏం చేయదు? వెంకటేశ్వర, నిరంతరం నీ పూజ చేశాను. నిన్ను నేనేనాడు ఏమి కోరలేదు. మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ, మా అమ్మకు నేనంటే ఎంత ప్రేమ. మా అబ్బ పాలు చక్కెర పలహారాన్ని మన నోటికి రుచి చూసి చూడను నేను. పట్టణంలో మొక్కలు ఆకలి ఆకలి అని అలవటిస్తున్నానే శ్రీనివాస. ఏడుకొండలవాడ, ఒక్కసారి మా అమ్మని నాన్నని చూపించవా తండ్రి? వెంకటేశ, అమ్మను ఒకసారి చూపరాదా, చెప్పరాదా, పాపను నా పైన జాలి లేదా? వెంకటేశ
ఎర్రగోపు రవి గారు వారి ధర్మపత్ని అమ్మకి అడుక్కునే సీన్లో చివరి సీన్లో 2 కేజీల బియ్యము బెల్లము సమర్పించారు. వారి బిడ్డలు విజయలక్ష్మి గారు వారి బిడ్డల్ని వారి కుటుంబాన్ని వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి తిరుపతమ్మ తల్లి వారికి ఉమామహేశ్వరి వెంకట సుబ్బారావు వారి పేరు కూడా వారి కుటుంబాన్ని తిరుపతమ్మ తల్లి చల్లగా కాపాడి రక్షించగానే ప్రార్థన. నాన్న అమ్మా అమ్మా ఇది కన్నవారి కనహదారిగా ఓలుకలాలి. ఆ బళ్ళు వచ్చే దానిలో ఎప్పుడైతే అన్నముగా పడిపోయిందో తన యొక్క తల్లి తండ్రి వెలుగులు కూడా రాదా రాత్రి నా చప్పుడులో మనం తిరుగుతములు చూసేట్టుగానే ఉన్నది. అబ్బాయిని ఒక వాడు చూసేద్దాం రాదా జోడుకోడిని బట్టి కట్టుకొని తెల్లవారు సాగున ఎప్పుడైతే వస్తూ ఉన్నారో పాపం బళ్ళ వచ్చే దారిలో అడ్డంగా పడిపోయిందట రాదా. ఎవరో చూడు పాపం పిచ్చదాలాగా ఉన్నది. దీనికి నాగేవాళ్ళు ఎవరు లేరనుకుంటా. అవును పాపం ఏ ఊరు కనుక వెళ్దాం. దేవి నీకేమైనా మతిపోయిందా? ఆమె ఎవరో కుష్ఠవ్యాధి రూపంలో ఉన్నది. ఆమెతో మనకెందుకు దేవి? అమ్మని చూడాలన్నది. చూడగలేమో కదా. పాపం ఏ ఊరు కనుక వెళ్దాం. అలాగే దేవి. అమ్మా అమ్మా ఎవరమ్మను ఎవరా రహదారి పడి ఉన్నావు ఏమిటమ్మా ఇంత గ్రహం ఉండగా ఈ మునియేటముడన దిక్కులేని పక్షులు పడి ఉన్నావు. నీదే గ్రహం. తల్లి తండ్రి గాని అత్తమ్మలు గాని ఎవరూ లేరా తల్లి? మాట్లాడే అమ్మా. అమ్మా నీకు భక్తి కూడా లేరా? ఏమిటమ్మా? నేను అనాథిని కాదు. మా నాన్నగారు ఉన్నారు. మా అమ్మ అడిగినప్పుడు మా భర్త గారు అడిగినప్పుడు మా నాన్నగారికి రావండి. ఈ చీకట్లో మీరెవరో తెలియడం లేదు. అలాగా అయ్యా. మా నాన్నగారి పేరు కొల్లా శివరామయ్య. అవునండి. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి తిరుపతమ్మయ్యా తిరుపతమ్మ. ఏమిటమ్మా ఈ ఘోరమైన తల్లి మునిగేటువంటి నా శ్రీమ రక్తం ఏమిటి పాకేమిటి తల్లి? అమ్మా నేనమ్మా నీ కన్న శివరామైన తల్లి. ఆనాడు తిరుపతిలో బ్రాహ్మణులు చెప్పారే నాన్న అమ్మ తల్లిలా సమర్పించి మొక్కుబడి సమయం 16 సంవత్సరం కుష్ఠరోగం తప్పదు తథ్యం తథ్యం అన్నారే వేద బ్రాహ్మణులు. బ్రాహ్మణులు మాటలు వృధా కావు నాన్న. అమ్మ ఆ కుష్టి వ్యాధి తప్పలేదు నాన్న. మీ కన తల్లికి ఒక్కసారి చూడు తల్లి. నవమాసమని మోసి కానీ పెంచిన తల్లివే ఎన్నో పూజలు చేశాను అన్నావే నా కోసం. కుష్టి నేను జిమ్మ ఎలా వచ్చినదమ్మా? నేను ముండన కాదమ్మా నీ బిడ్డని నీ తిరుపతిరమ్మా. తిరుపతి అమ్మా ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లి నీకు. అమ్మా మన గ్రామం వెళ్దారా తల్లి? మన గ్రామంలో వెళ్ళి ఎంత ధనమైనా ఖర్చు పెట్టి ఈ వ్యాధిని చెడు చేస్తామా? ఈ పట్టమ్మా నా భర్త ఆజ్ఞ లేకుండా నేను పుట్టింటికి రానమ్మా. రాను. ఆయన వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటాను.
నా భర్త ఆజ్ఞ లేకుండా నేను పుట్టింటికి రాను. అమ్మా మిమ్మల్ని చూస్తారో చూడలేదని ఇద్దరిని కరుణారో చూసా. అమ్మా వేడియండి. ఎన్నో నోములు వచ్చి ఎన్నో పూజలు చేసి బిడ్డని కన్నాలే. అమ్మా తిరుపతి ఒక్కసారి అప్ప అడుగుతండి, నీకు అడుగుతుంది చూడమ్మా, ఒక్కసారి అప్ప అమ్మా. అమ్మా అమ్మా నా భర్త వచ్చేంతవరకు నేను బ్రతికి ఉంటే అలాగే పుట్టింటికి రాగలనమ్మా. వెళ్ళండి. దేవి ఎన్నో పూజలు వేసి ఒక్కగారి ఒక్క బిడ్డ కదా, ఆ బిడ్డ కూడా పిచ్చి వ్యాధి వచ్చినాయి. అవును దేవి, ఈ పిచ్చి వ్యాధితో మరణించినేమో మనకు రావు, మనం వెళ్ళిపోదాం నాన్న. ఇది లాస్ట్ సీను. ఇప్పుడు గోపై సీను. గోపై పులిపై యుద్ధం చేయడానికి వస్తాడు కాబట్టి యాదవులు కూడా ఇలాగనే కూర్చోవాలని మనం చేస్తున్నాము. ఇప్పుడు వెంటనే మరి గోపారావు గారు వస్తున్నారు, భక్తులందరూ కూడా కూర్చోవాలని మనం చేస్తున్నాము. అబ్బా